చాలా మందికి హిందీలో కొన్ని పదాలు తెలుసు, కానీ ఆ పదాలన్నీ కలిపి ఒక వాక్యం లాగా మాట్లాడాలంటే అక్కడే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అయితే అస్సలు కంగారు పడొద్దు. ఈరోజు మనం ఆ పదాలన్నీ వాక్యాలుగా మార్చడానికి ఒక సింపుల్ టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెట్టేద్దాం. అవును, ఒక కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు మొదట మనం పదాల మీదే దృష్టి పెడతాం, కానీ ఆ తర్వాత అంటే ఆ పదాల నుంచి వాక్యాల దాకా వెళ్లే ప్రయాణం ఉందే, అదే అసలైన ఛాలెంజ్. ఈరోజు మనం ఆ జర్నీని వీలైనంత సింపుల్ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అదే ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. సరే, మరి మన సెంటెన్స్ కట్టడాన్ని మొదలు పెడదామా? దానికి మొదటి బిల్డింగ్ బ్లాక్ అదేంటంటే సర్వనామాలు, అంటే ప్రొనౌన్స్. అసలు వాక్యంలో ఎవరు చేస్తున్నారు ఆ పని అని చెప్పేదే ఈ పదం. ఇవి లేకుండా ఏ వాక్యం కూడా పూర్తి కాదు. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, కొన్ని బేసిక్ సింగులర్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది మై అంటే నేను, తరువాత టు అంటే నీవు. ఇది మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ తో లేదా మనకంటే చిన్న వాళ్లతో వాడుతాం. తుమ్ అంటే మీరు, ఇది కొంచెం ఫార్మల్. ఇక వహ్ అంటే దూరంగా ఉన్న వాళ్ళని చూపించడానికి, అంటే అతడు లేదా ఆమె అని. అలాగే యహ్ అంటే దగ్గరగా ఉన్న వాళ్ళని చెప్పడానికి, ఇతడు లేదా ఈమె అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లూరల్ అంటే బహువచన సర్వనామాలు చూద్దాం. హమ్ అంటే మేము లేదా మనం. ఇక్కడ చాలా ముఖ్యమైన పదం ఒకటి ఉంది, అదే ఆ. అంటే తమరు. మనకంటే పెద్దవాళ్లతో లేదా కొత్తగా పరిచయం అయిన వాళ్లతో మాట్లాడేటప్పుడు మర్యాద ఇవ్వడానికి హిందీలో ఆప్ వాడడం చాలా ముఖ్యం. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక ఏ అంటే వీరు, వే అంటే వారు. సూపర్. మన వాక్యం కట్టడానికి కావలసిన మొదటి బిల్డింగ్ బ్లాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో బ్లాక్ దగ్గరికి వెళ్దాం. అవే క్రియలు, అంటే వర్బ్స్. సింపుల్ గా చెప్పాలంటే వాక్యంలో జరిగే యాక్షన్ లేదా పనిని చెప్పే పదాలు. ఇవి లేకపోతే వాక్యానికి ప్రాణమే ఉండదు. ఇక్కడ చూడండి, మనం రోజు వాడే కొన్ని సింపుల్ వర్బ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆనా వచ్చుట, జానా వెళ్ళుట, దేఖ్నా చూచుట, పడన చదువుట. ఒక చిన్న విషయం గమనించారా? ఇవి అన్ని కూడా నా అనే సౌండ్ తో ఎండ్ అవుతున్నాయి. హిందీలో అదే వెబ్ యొక్క బేసిక్ ఫామ్, అంటే మూల రూపం అన్నమాట. ఇప్పుడు మన దగ్గర రెండు బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి ప్రొనౌన్స్, రెండు వెబ్. మరి ఈ రెండింటిని కలిపి ఎలా అతికించాలి? దానికి మనకు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కావాలి, ఒక మ్యాజిక్ లాంటిది. దాన్నే మనం గ్రామర్ గ్లూ, అంటే వ్యాకరణ జిగురు అని పిలుద్దాం. ఈ గ్రామర్ గ్లూనే టెక్నికల్ గా ప్రెజెంట్ టెన్స్ అంటాం. అంటే పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పడానికి వాడే చిన్న హెల్పింగ్ వర్బ్స్. ఇవి చాలా చిన్నగా కనిపించినా ఇవి లేకుండా సెంటెన్స్ అస్సలు కంప్లీట్ అవ్వదు. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది, అది గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ప్రొనౌన్ కి దానికంటూ ఒక పర్మనెంట్ పార్ట్నర్, ఒక జోడీ ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్డ్ ఆ ప్రొనౌన్ తోనే వస్తుంది, ఎప్పటికీ మారదు. చూడండి, మై వస్తే దాని పక్కన ఎప్పుడు హూ వస్తుంది. తుమ్కి హో, వహ్ గాని ఇహ్ గాని వస్తే హై. అలాగే ప్లూరల్ గాని వచ్చినప్పుడు, అంటే ఏ గాని వే గాని వచ్చినప్పుడు హై. ఈ జంటలను గుర్తు పెట్టుకుంటే చాలు, సెంటెన్స్ ఫార్మేషన్ లో సగం పని అయిపోయినట్లే. పర్ఫెక్ట్. ఇప్పుడు మన దగ్గర అన్ని ముక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రొనౌన్స్ ఉన్నాయి, వెర్బ్స్ ఉన్నాయి, వాటిని అతికించే గ్లూ కూడా ఉంది. ఇంకేంటి, మన మొదటి హిందీ వాక్యాన్ని తయారు చేసే టైం వచ్చేసింది. ఇది చాలా సరదాగా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఈ సెంటెన్స్ కట్టడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ చూపిస్తున్నట్లు జస్ట్ 4 స్టెప్స్ అంతే. స్టెప్ 1, ఒక ప్రొనౌన్ తీసుకోండి. స్టెప్ 2, ఒక వర్బ్ తీసుకోండి. స్టెప్ 3, దాని కరెక్ట్ గ్రామర్ గ్లూ యాడ్ చేయండి. అండ్ ఫైనల్లీ స్టెప్ 4, అంతే, మన వాక్యం రెడీ. సరే, దీన్ని
ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. జానా అంటే వెళ్ళడం అనే వెర్బ్ తీసుకుందాం. రూల్ చాలా సింపుల్. వెర్బ్ లో ఉన్న నా తీసేయాలి. దాని ప్లేస్ లో జెండర్ ని బట్టి తా లేదా తి పెట్టాలి. అబ్బాయిల గురించి చెప్తుంటే తా, అమ్మాయిల గురించి చెప్తుంటే తి. ఇప్పుడు చూడండి, మై అంటే నేను కదా. ఒక అబ్బాయి చెప్తే మై జాతా హూ అంట. అదే ఒక అమ్మాయి చెప్తే మై జాతీ హూ అంటుంది. అలాగే తుమ్ తో తుమ్ జాతే హో, వహ్ తో వహ్ జాతా హై లేదా వహ్ జాతీ హై. చూశారుగా, ఈ చిన్న టెక్నిక్ తో ఎన్ని సెంటెన్స్లు తయారు చేయవచ్చు. ఓకే, థియరీ చాలా నేర్చుకున్నా. ఇప్పుడు ప్రాక్టీస్ చేసే టైం. నేను కొన్ని వాక్యాలు చెప్తాను. నేను చెప్పిన తర్వాత కాస్త గ్యాప్ ఇస్తాను. ఆ గ్యాప్ లో నాతో పాటు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. గట్టిగా పలకడం చాలా ముఖ్యం. ఇప్పుడే అది మనకు బాగా అలవాటు అవుతుంది. మొదటిది, నేను అన్నం తింటాను. అబ్బాయి అయితే मैं खाना खाता हूँ, అమ్మాయి అయితే मैं खाना खाती हूँ. చాలా బాగుంది. రెండవది, మీరు చదువుతారు. తుమ్ పढ़ते हो. చాలా బాగా చెప్తున్నారు. తర్వాత అతను లేదా ఆమె పరిగెత్తుతారు. వహ్ దౌడతా హై లేదా వహ్ దౌడతీ హై. పర్ఫెక్ట్, మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ మనం రాస్తాం. హమ్ లిఖతే హై. ఓహ్, అద్భుతం. ఇక చివరిగా, మర్యాద పూర్వకంగా తమరు వస్తారు. ఆప్ ఆతే హై. చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. సో ఈ మొత్తం సెషన్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం కన్సిస్టెన్సీ. అంటే ప్రతిరోజు చేయడం. ఇక్కడ చెప్పినట్లు రోజు ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు. కొన్ని వారాల్లోనే హిందీలో వాక్యాలు చాలా ఈజీగా, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతారు. మరి ఈ సెషన్ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మనం నేర్చుకున్న ఈ సింపుల్ టెక్నిక్ ని వాడి మీరు తయారు చేయబోయే ఫస్ట్ హిందీ సెంటెన్స్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీ హిందీ లెర్నింగ్ జర్నీని ఈ రోజే, ఇప్పుడే మొదలు పెట్టండి.